అంటే ఇప్పుడు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఏడ చూసినా సరే ఒక లారీలో కోవా బన్ అని చెప్పేసి అమ్ముతా ఉన్నారు. ఏదైతే కోవా యూజ్ చేస్తారో అవన్నీ కొన్ని కెమికల్స్తో వ్యర్థాలతో ఇంకా పంది కొవ్వుతో రెడీ చేసుకున్నారు అని తెలుస్తూ ఉంది. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా దాని మీద ఇప్పుడు వీడియోలు కూడా చేస్తూ ఉన్నారు. అసలు ఏంటి అంటే బేసికల్లీ మనం ఒక కేజీ కొనాలంటేనే బయట 200-300 ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి 10 రూపాయల పన్నులో పెట్టి అంటే చాలా తక్కువ ప్రైస్కి అమ్ముతూ ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అండ్ రీసెంట్లీ సమ్మక్క సారక జాతరలో కూడా ఎక్స్పైర్ అయిన బ్రెడ్ని తీసుకొచ్చి అమ్ముతూ ఉన్నారు. ఇది తెలియక చాలా మంది తింటున్నారు కదా, సో అట్లా తినడం కరెక్ట్ అంటారా లేకపోతే ఏంటి? కరెక్ట్ అట్టయితే మన ఆరోగ్యానికి హానికరమే కాదు. పంది కొవ్వని నువ్వు చదువుతున్నావు, నేను ఇంకోటి చదువుతున్నా. ఏ కొవ్వు పెట్టి కల్తీ చేసినా కల్తీ అన్నీ వస్తున్నాయిగా తినే వాటిల్లో. బన్ను దాంట్లోనే కదా అన్నిట్లో వస్తుంది. పందుల్లో మనం ఎగబడి తిన్నన్నాళ్ళు కల్తీ వస్తనే ఉంటుంది. నెక్స్ట్ ఎగబడి తిన్నన్నాళ్ళు కల్తీ ప్రతి ఒక్క బన్నులోనే కాదు. ఇప్పుడు బన్ను చిన్న 10 రూపాయలది దాంట్లోనే కలుతుంది. అది తింటే మగవాళ్ళకి పిల్లలు పుట్టే యోగం పోతుందని స్పష్టంగా చెబుతున్నారు. దానివల్ల మరి మనకు ప్రమాదం జరిగినప్పుడు అది ఒకటే కాదు కదా, ఇప్పుడు అది చిన్న మధ్యతరగతి మనిషి అది పెట్టింది. దానివల్ల మన ఆరోగ్యం పాడైపోతుందని తెలిసి కూడా పందుల్లో ఎగబడి తింటారు. వాడికి అందుకనే వేసేటప్పుడే కదా కల్తీ జరిగేది. ఆ ఒక్కటే కాదుగా ఆ బన్ను కేకు వాడు కల్తీ చేసిండని వాడి నోటితోటే తినిపించారు చుట్టూ నలుగురు కలిసి. మరి ఇంకా పెద్దలు కూడా కల్తీ చాలా జరుగుతున్నాయి కదా. ఒక ఆయిలే కాదు, ఇప్పుడు చిన్నపిల్లలకు రాసే పౌడర్ కూడా కల్తీ, పౌడర్ రాయొద్దని అంటారు. పౌడర్లో కల్తీ, సబ్బులో కల్తీ, నూనెలో కల్తీ, ప్రతి ఒక్క దాంట్లో కల్తీ. మరి అన్నిటికీ అట్నే స్పందించవచ్చుగా. ఇప్పుడు 10 రూపాయలు బన్ను కేకు దాంట్లో కల్తుందిరా, మాకు ఆరోగ్యం హానికరరా, మాకు పిల్లలు పుట్టర్రా అని చుట్టూ నలుగురు తలిగి వాడిని తిట్టి బన్ను తినిపించారు. మరి ఇంకా మనకు ఆరోగ్యం హానికరమయ్యే చాలా ఉండేగా కల్తీ జరిగేది. తాగే పాలు కూడా కల్తీగా. మరి ప్రతి ఒక్కదానికి అట్నే స్పందించి వాళ్ళు కల్తీ చేసిన వాటికి వాళ్ళనే దాపిస్తే మనకు అసలు కల్తీ రాదుగా. అందుకే బుద్ధి లేదు. మరి మాకు తెలిసి కూడా అది కల్తీ, మన ఆరోగ్యానికి హానికరం, బయట ఫుడ్ తినొద్దు అని చెప్పినా కూడా ఎగబడి తింటున్నాం కదా. తిన్నందుకు అందుకే కల్తీ వస్తూనే ఉంటుంది. మనం మారితే కానీ అవి మారుతాయి. మనం మారినప్పుడు ఏది మారదమ్మా. ఒక కల్తీ కాదు, ఏది మారదు. మనం మారినంతసేపు మన మీద మనకే అవగాహన లేనప్పుడు బయట వాడు ఏదైనా చేసుకొని వస్తాడు. వాడు పెంట పెట్టుకొని వచ్చినా తినడానికి ఎగబడుతుంటాం పిచ్చుకోకల్లా. మరి వాడు పెట్టుకొని వస్తాడు. మన కోసం మన మీద మనకు అవగాహన లేనప్పుడు ఏం చేస్తాం? నెక్స్ట్ బేసికల్లీ బ్రెడ్ అంటేనే ఒక హెల్తీ ఫుడ్ అంటారు. జ్వరం వచ్చినా లేకపోతే అనారోగ్యం పాలైనా ఎవరైనా బ్రెడ్డే తింటారు. తర్వాత మజ్జిగ లాంటి ఐటమ్స్ అవి తాగుతూ ఉంటారు కదా. ఏదైతే ఆ వెన్న ఉంటుందో అది కూడా చాలా మంచిది బాడీకి. బట్ ఆ రెండింటిని అలా కల్తీ చేసి అమ్మడం కూడా కరెక్ట్ కాదు. బట్ ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కదా సొసైటీలో. ఎందుకంటారు? డబ్బులకి ఆశపడి మనుషుల ప్రాణాల మీదకి ఎందుకు తీసుకొస్తున్నారు అన్నది పాయింట్. డబ్బుకు ఆశపడి దేనికైనా దిగజారుతారు ఇప్పుడు మనుషులు. బెడ్ ఆరోగ్యానికి మంచిది. 2 రకాల బెడ్ ఉందమ్మా దాంట్లో. మీరేం బ్రెడ్ అంటారు, ఇంగ్లీష్ చదువుకున్నారు కాబట్టి మేమే నాన్ రొట్టె అంటాం దాన్ని. దాన్ని 2 రకాల బాడు ఉంది. నాన్ రొట్టె తింటే జ్వరం వచ్చినా తినేది ఏంటంటే సింగల్ తినరు, దాంట్లో కలిపింది తినరు. కలిపింది తినేది ఎవరంటే ఇప్పుడు సీటులో కొద్దిగా స్టైలు తిరుగుతారు కదా పిల్లలు, మీలాంటి వాళ్ళు తినేది. మాలాంటి వాళ్ళని తినవు. మాకేంటంటే సింగిల్ బెడ్ తినేది అనమాట. పిల్లలకు పాలు పడితేనే బాలింతలు సింగిల్ బెడ్ ఏదైనా జ్వరం వచ్చిన వాళ్ళు తినేది. మీలాంటి వాళ్ళు ఏంటంటే నైస్గా ఉండటానికి ఆ 10 రూపాయలు తీసుకొని దాంట్లో పెట్టి క్రీమ్ పెట్టి తినేది. మీరు తినేది, మేం కాదు తినేది. అందుకని ఇప్పుడు మీకే ప్రాబ్లం వస్తుంది. ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఇప్పుడు పిల్లలు ఆలస్యం అవుతుందంటే దేనికి? ఈ ఆరోగ్యానికి హానికరం జరిగే వస్తువులన్నీ తినబట్టే కదా. ఒక బ్రెడ్డే కాదు, ఏది పట్టినా జంక్ ఫుడ్ తింటే మీకు ఆరోగ్యానికి మంచిది కాదు అని చెబుతారు. ఆపుతారా? మరి ఆపట్లేదుగా, తింటారుగా. అన్నం ఆరోగ్యానికి మంచిదని అన్నపూర్ణాదేవిని మర్చిపోతారు. తక్కిరి గడ్డి పెంటతో తింటారు, తిని ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు. మరి ఇంకా మాత్రం మరి ఇప్పుడు ఈ బెడ్ చూసారు, దానివల్ల మీకు ఆరోగ్యానికి హానికరం, కల్తీ జరిగిందని చెబుతారు. ప్రతి ఒక్కటి కల్తీ అని నేను చెబుతున్నాను. అది ఒకటే కాదు. ఇప్పుడు 10 రూపాయలు బెడ్ వాడు కల్తీ జరిగిందని వాడిని చుట్టూ కమ్మారు. మరి ఏళ్ళల్లో కల్తీ జరుగుతుంది. నిత్యం మనం తినే వస్తువులలో కల్తే, పాల ప్యాకెట్ కలితే, తినే నూనె ప్యాకెట్ కలితే, ఏది బట్టినా కల్తీ లేనిది రావట్లేదు. మరి అన్నింటి మీద కూడా అట్నే తిరగబడవచ్చు కదా అని నేను అడుగుతాను. తిరగబడితే కదా మరి మార్పు వచ్చేది.
ఇలాంటివి కొన్ని వీడియోస్ బయటకు వచ్చినప్పుడు చాలా మంది దాని కింద ఏమంటున్నారంటే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు కదా, వాళ్ళ మీద పడడం ఎందుకు, ఇప్పుడు మీరు అన్నట్టుగానే పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇట్లానే చేస్తారు కదా, మరి వాళ్ళని కూడా ఖండించవచ్చు అని అంటున్నారు. మరి అదే మరి నేను అనేది, ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారస్తులు అయితే వాళ్ళు ఏమనలేరుగా. ఇప్పుడు వాడిని ఊపి కొడితే వాడు తీసేస్తాడు, పెద్దవాళ్ళ మీద పడితే పడలేరు. అసలు దమ్ము చాలదు, ధైర్యం చాలదు ముందర ఫస్ట్. అట్లా అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తే తినాలా తింటనే ఉన్నారు పిచ్చుకోకల్లా. వాళ్ళు ఏది చేసినా ఇప్పుడు కల్తీ అనేది తెలియదు ఎవరికి, ఇక్కడ ఉన్న ఎవరికైనా తెలుసుగా ప్రతి దాంట్లో కల్తీ నడుతుందని తెలవదా? దేంట్లో బట్టి అది కల్తీ అని అంటాను. ఇన్నాళ్ళు మరి పిల్లలకి మేము పౌడర్ వేసేది, కాటిక పెట్టేది. ఇప్పుడు కాటిక వద్దంటే పౌడర్ వద్దంటారు, డాక్టర్లే చెబుతారు. ఎందుకని? అది కల్తీయగా, దానివల్ల క్యాన్సర్ వస్తుందని తెలుసు. ముఖానికి రాసుకునే పేర్లు లేవు కానీ ప్రతి ఒక్కటి దీనివల్ల జబ్బు ఉంటుంది అని చెబుతారు. చెప్పినప్పుడు మరి ఆ కంపెనీల మీద ఎగబడవచ్చు కదా. మరి చెవటం దానికి ఎగబడినప్పుడు వాటిని బంద్ చేయనప్పుడు ఇంకా చెవటం ఎందుకు? అప్పుడు పిల్లల భవిష్యత్తు ఆగమైపోతుంది కదా. ప్రతి ఒక్కటి అమ్మ మీకు ఇది రాసుకుంటే చిన్నపిల్లలకి ఇది కాటిక పెట్టినా, పౌడర్ రాసినా, బొట్టు పెట్టినా, సబ్బు పెట్టి స్నానం చేయించినా చిన్నపిల్లలకు మంచిది కాదు అని చెబుతున్నారు. ఇన్నాళ్ళు మరి చెప్పలేదు. మేము అసలు విడిగా చిన్నపిల్లలకు పౌడర్ రాసిను, అప్పుడు ఏ రోగం లేదు, ఇప్పుడు రోగం అని చెబుతున్నారు. మరి కల్తీ ఉన్నట్టే కదా. మరి అప్పుడు పెద్దవాళ్ళని ప్రశ్నిస్తే అసలు కంపెనీలు ప్రశ్నిస్తే ఆగిపోతుందిగా, కల్తీ రాకుండా మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందిగా. ఇప్పుడు ఈ బన్ను ఇంత 10 రూపాయల బన్నుని ఇంత ప్రశ్నించినప్పుడు మరి చిన్నవాడి నుంచి పెద్దవాడి దాకా పోవచ్చు కదా అని నేను అడుగుతున్నా. మొత్తం మీద ఎలాంటి తెలిసి కూడా తోకజారకూడదు కదా. అవును, తెలిసి అన్ని చేస్తున్నాం, తప్పులు ఒక్కటి కాదు. ఏమని ఆలోచించాలంటే ఫస్ట్ మన ప్రాణం మీద ఆలోచించాలి. ఒక్కసారే పడతాం, ఒక్కసారే సత్తం కాబట్టి సంపాదన కానీ ఏదైనా కానీ జీవితంలో ఏ కోరికలు కోరే వాళ్ళైనా కానీ ముందు ప్రాణం గురించి ఆలోచించాలి, ఆరోగ్యం గురించి ఆలోచించాలి. అవగాహన ఉండాలైతే ప్రతి ఒక్కదానికి వెనకడుగు వేస్తారు, భవిష్యత్తును కాపాడుకుంటారు. అందరూ స్పందించాలి, ఒక్కరు కాదు. అందరం ఇప్పుడు ఒక్కరు మాట్లాడితే ఒక్కలమే అయింది, అందరు 10 మంది మాట్లాడితే ఆ సమస్యని తిప్పికొట్టవచ్చు. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో మైనీస్ని కూడా బ్యాన్ చేశారు. అయినా కొన్ని స్ట్రీట్ ఫుడ్స్లలో ఏం చేస్తున్నారంటే మైనీస్ని అలానే అమ్ముతున్నారు. ఇంతకుముందు మైనీస్ వల్ల చాలా మంది అనిపోయారు. అయినా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు పట్టించుకోకుండా దాన్ని అలానే వదిలేసి అలానే విచ్చలవిడిగా అమ్ముతున్నారు. దాని గురించి ఏమంటారు? ప్రతి ఒక్కటి మన దేశాన్ని బ్రాండ్ చేస్తారు నాన్న, అదొక్కటే కాదు. ప్రతి ఒక్కటి ఇప్పుడు కల్తీ వస్తుంది, దీన్ని మేము సీల్ చేస్తున్నామని మనకు చూపించలేదు, కళ్ళకు కట్టినట్టు. మరి ఎందుకు వస్తున్నాయి? మైనీస్ కూడా అంతే. దాని మీద మనం ఇవాళ అడావుడి చేసి అందరం 4 రోజులు మాట్లాడుకుంటాం, మళ్ళీ వదిలేస్తాంగా. వదిలేసి మళ్ళీ మనం పోయి మనమేగా తినేది. అప్పుడు మనకే లేనప్పుడు అవగాహన వాళ్ళకి సంపాదించుకునే వాళ్ళకి ఎట్టుంటుంది, వాళ్ళు సంపాదించుకుంటారు. అయితే పెద్ద పెద్ద రెస్టారెంట్లో కూడా ఈ మధ్య బిర్యానీలలో కానీ జీరాపూర్లు అవన్నీ వచ్చి అట్లనే ఉంటుంది. ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు దానిపైన కూడా. అవును, పట్టించుకోవట్లేదు. ఆ 2 రోజులే అడావుడి చేస్తారు. ఒక్క ఎగ్ పప్పులో పాము వచ్చింది, పచ్చ పాము. ఇప్పుడు అవన్నీ వచ్చినాయి, బల్లి వచ్చిందని చెబుతున్నారు. తినే వంటలో పురుగులు పడ్డాయని చెబుతున్నారు, బొద్దెముకలు పడ్డాయని చెబుతున్నారు. మరి ఇప్పుడు చికెన్ కానీ మటన్ కానీ స్టోరేజ్ చేసి పెడుతున్నారని వీడియోలలో ప్రతి ఒక్కటి మనం చూస్తున్నాం. ఆ 2 రోజుల వరకే చూస్తున్నారు. ఏ షాపులలో పోయి ఎక్కడ ఏ రెస్టారెంట్లో జనం లేకుండా ఉండరు, అవి చూసి తినకుండా ఆపుతుండ్రా చెప్పు. మరి ఇంక మనమే ఆపినప్పుడు అవి ఎట్ట ఆగుతాయి? మరి ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా వీడియోలు వేసి మరీ చూపిస్తారుగా. మరి చేపించినప్పుడు ఏం పుట్టింది ఇళ్ళలో వండించుకొని తింటే అవి ఆగుతాయిగా. మరి ఆగరే, ఇంకా ఆగినప్పుడు వాళ్ళు కూడా ఆగరు. మన జీవితం మీద మనకే ఆశలు లేనప్పుడు వాళ్ళకి సంపాదించుకునే వాళ్ళకి ఏముంది? ఇప్పుడు మనిషి మోసం మీద కూడా సంపాదించుకుంటారు. అందుకని మనమే మారాలా. అయితే బయట రోడ్ల పైన తినే వాళ్ళకి ఏమని చెప్తారు? హెల్త్ పరంగా రోడ్ల మీద తినే వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఇప్పుడు ప్రసంగాలలో గురువు గారులు కూడా చెబుతున్నారు కదా, ఎవరు పట్టిన రోడ్ల మీద ఫుడ్ తినొద్దయా, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. జనజీవన వేస్తాం మన మానవాళికి సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ అప్పుడు ఆ రోజుల్లో రాలేదు. ఇప్పుడున్న జంక్ ఫుడ్ వల్ల అన్నం తక్కువ తింటారు, 6 కూరలు వేసుకొని అన్నం తింటాం తక్కువ. బయట ఎక్కువ జంక్ ఫుడ్ తింటాం అలవాటు పడబట్టి మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ సంతానం లేట్ అవుతుందంటే ఎందుకంటే అందుకే కారణం. కొంతమంది వయసు పిల్లల్లో కూడా తగ్గిపోతుంది. అందుకని సిగ్గుంటే బయట ఫుడ్ మానేయండి, ఇళ్ళల్లో తింటాం మరగండి. అది కూడా టైంకి తినండి. జంక్ ఫుడ్ మానేయండి. ఎంతసేపు ఉన్నా ఇంత ఏంటియో అవి వాటి పేర్లు నాకు రావు కానీ అన్నం కూరలు తగ్గించి 5 తింటాం ఎక్కువైపోయింది. పిజ్జా, బర్గరు, టమాటా, సిగ్గు, బొగ్గో ఏదోనంట
అవన్నీ పెట్టుకొని తిని జీవితాలు నాశనం చేసుకుంటారు. ఈ ఈ బన్ను మీద తిరగబడ్డట్టు ప్రతి దాని మీద తిరగబడితే మన జీవితాలు బాగుంటాయని నేను కోరుకుంటున్నాను. అంటే ఇంత కల్తీ ఉన్న వాటిని అమ్ముతున్నారు, అలాగే కొనుక్కొని కూడా తింటూ ఉన్నారు కదా, సో ఎందువల్ల అంటారు? తెలిసి కూడా చేస్తున్నారు కదా, ఏమనాలి మరి? తెలిసి కూడా చేస్తున్నారు అని అంటే తెలిసి కూడా మనం తింటున్నాంగా. మరి తెలిసి కూడా వాళ్ళు అమ్ముతారమ్మా, వాళ్ళు బతకడానికి ఏదో అని పెంటైలు పెట్టి అమ్ముతారు. మరి మనకు సిగ్గు లేదా అని నేను అంటున్నా, మనకు బుద్ధి లేదా అని నేను అంటున్నా. వాళ్ళు పెంట పెడతారు, పెంట తింటవా నువ్వు పోయి? నీ జీవితం మీద నీకు అవగాహన ఉండాలిగా. ఇప్పుడు ఎవరైనా సరే తల్లి నేను చెబుతున్నా, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా వండుకొని తినడానికి ఒళ్ళు కావటం లేదు. బయట పెంటకు ఆశపడతారు, ఆరోగ్యాలను నాశనం చేసుకుంటారు. అది